డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని రెడ్డిపాలెం బాలాజీనగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు నిలిచి దోమల బెడద అధికమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సోమవారం జీఎంసీ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. నా పేరు అరుణ అండి. మేము గోల్డెన్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో ఉంటాం. రెడ్డిపాలెం బాలాజీనగర్ 7th లైను. మాకు డ్రైనేజీ సమస్య ఉన్నది. మేము 45 కుటుంబాలు ఉంటున్నాం. మా అపార్ట్మెంట్లో 150 మంది దాకా ఉంటాము. డ్రైనేజీ నీళ్లు పోక అక్కడంతా జామ్ అయిపోయి వాటర్ అంతా దోమలు అన్నీ పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది. అదిగాక మాకు డ్రైనేజీ వాటర్ ఎటు వెళ్ళనీయకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి తగాదాడుతూ మీదకు వస్తున్నారు. మాకు కొంచెం కమిషనర్ గారు అది ఎట్లయినా సమస్య సాల్వ్ చేసి డ్రైనేజీ కల్పించాలని పోవటానికి వేడుకుంటున్నాం. అపార్ట్మెంట్ అండి, 45 ఫ్లాట్లు. మాకు డ్రైనేజీ ఇంకా లైన్లు ఏం వేయలేదండి, మామూలుగా వదిలేసేసారు. గవర్నమెంట్ వైపు నుంచి నాకు డ్రైనేజీ కల్పించాలని కోరుకుంటున్నాము. పొలాలు పక్కన హౌస్ ఫ్లాట్లు వాళ్ళు పక్కన ఫ్లాట్లు వాళ్ళు నీళ్లు పోనీయకుండా కాలువలకి అడ్డు కూడా వేసేస్తున్నారు. మా ఫ్లాట్లలోకి వస్తున్నాయి, మాకు దోమలు వస్తున్నాయని వాటర్ ఆగిపోయి మాకు దోమలు జామ్ అయిపోయి వాటర్ అంతా దోమలు వస్తున్నాయి. ప్రాబ్లం సాల్వ్ చేయాలని కమిషనర్ గారిని వేడుకుంటున్నాము. 45 ఫ్లాట్లు అండి, 150 మంది దాకా ఉంటారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. దోమల వల్ల వ్యాధులు జ్వరాలు కూడా వస్తున్నాయి. పిల్లలకి ఇబ్బంది పడుతున్నాము. చేసామండి, కమిషనర్ గారికే వచ్చి ఒకసారి కంప్లైంట్ ఇచ్చాము. ఇట్లా గ్రీవెన్స్లకి వచ్చి కంప్లైంట్ చేసాము. తీసుకుంటాము, వస్తారు డిఈఓ గారు అని చెప్పారు. కానీ మళ్ళీ మా ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వలేదు. వచ్చి కాలం అయితే కొంచెం తీశారు కానీ ఆ వాటర్ పోవటం లేదు, అక్కడే ఆగిపోయినాయి. వెళ్ళే దావేది లేదు. మేము గోల్డెన్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ నుంచి వచ్చామండి. మా సమస్య ఏంటంటే మురుగు డ్రైనేజ్ లేదు. మా దగ్గర నుంచి దిగువకి వెళ్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు మా నీళ్లు పోనీయకుండా కింద ఉన్న వాళ్ళు అడ్డుకట్టలు వేసేసి అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళకి చాలాసార్లు చెప్పాము, సచివాలయంలో కలిసాము. ఎవరిని కలిసినా కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లా. మేమే లాస్ట్ వీక్లో ఒక 20,000 పెట్టి కాలువ తవ్వించాం. కాలువ తవ్వించినా కూడా మా దిగువ ఉన్న వాళ్ళు దాని కాలువ పూర్తి చేసి ఆ నీళ్లు పోనీయకుండా అడ్డకట్టేశారు. మేము అది సచివాలయంలో చెప్పాము, అధికారులకు కూడా దృష్టికి కూడా తీసుకొచ్చాం, డిఈ గారికి కూడా చెప్పాం. అయినా కూడా సమస్య పరిష్కారం అవ్వట్లేదు. వాసన వస్తుంది, దోమలు, పిల్లలు. మేము దాదాపు ఒక 30-40 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. మేము 150 మంది నివాసం ఉంటున్నాం. అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఈ సమస్యని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పరిష్కారం లభించట్లేదు. లాస్ట్ మంత్ వచ్చి గ్రీవెన్స్లో ఇచ్చాము. ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళు ఏంటంటే దాన్ని క్లోజ్ చేయడానికి సమస్య అధికారుల పరిశీలనలో ఉందని దాన్ని క్లోజ్ చేసేసారు. ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. రోజు ఇబ్బంది పడుతున్నాం. పక్కా ఇళ్లలో వాళ్ళు వచ్చి మా నీళ్లు, మురికి నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నాయని, వాళ్ళ ఇంటి ముందుకు వస్తున్నాయని రోజు గొడవలు మా దగ్గర. మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. దీన్ని అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ తీవ్రతను తెలియజేయాలనే ఈ గ్రీవెన్స్లో మళ్ళీ ఒకసారి మేము మెమోరాండం ఇవ్వాలని, ఒకసారి కమిషనర్ వీలైతే మేయర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వారిని కూడా కలిసి పర్సనల్గా సమస్య గురించి వివరించాలని కూడా చెప్తున్నాం. సచివాలయంలో కూడా ఇవ్వటం జరిగింది. సచివాలయం నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చారు. 2-3 రోజులు మేమే జేసీబీ తీసుకొచ్చి పని చేయించాం. దాదాపు 20,000 రూపాయలు అయింది మాకు. ఆ ఖర్చు మేము భరాయించినా కూడా దానికి సరైన మార్గాన్ని కానీ వాళ్ళు సూచించలేకపోతున్నారు, పరిష్కారం చెప్పలేకపోతున్నారు. అల్టిమేట్గా ఏముందంటే మేమే ఇబ్బంది పడుతున్నాం. మరి మేము ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వ్యాపార నిమిత్తం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అన్నీ కూడా మానుకుని వాళ్ళ రావాల్సి వచ్చింది. సమస్య తీవ్రత అట్లా ఉంది. చుట్టుపక్కల ప్రజల యొక్క ఒత్తిడి కూడా మా మీద తీవ్రంగా ఉంది.